పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాక్యాన్ని ఇంటరాగేటివ్ క్వశ్చన్స్గా ఎలా మార్చవచ్చో చూద్దాం. ముందుగా పాజిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్. ఒక స్టేట్మెంట్ చూద్దాం. షీ హ్యాడ్ ఆల్రెడీ టేకన్ లంచ్. ఆమె ఇప్పటికే భోంచేసేసింది. ఇది పాజిటివ్ సెంటెన్స్. భోంచేసేసిందా అని అడగాలి. సబ్జెక్ట్ తర్వాత ఉండే హ్యాడ్ని సబ్జెక్ట్కి ముందు ఉపయోగించాలి. హ్యాడ్ షీ ఆల్రెడీ టేకన్ లంచ్. ఆమె ఇప్పటికే భోంచేసేసిందా. లాస్ట్ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇది ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ముందు ఇంటరాగేటివ్ వర్డ్ ఉపయోగిస్తే అది ఇంటరాగేటివ్ క్వశ్చన్ అవుతుంది. వై హ్యాడ్ షీ ఆల్రెడీ టేకన్ లంచ్. ఆమె ఎందుకు ఇప్పటికే భోంచేసేసింది. హౌ హ్యాడ్ షీ టేకన్ లంచ్. ఎలా భోంచేసేసింది. ఇట్లా ఎస్ ఆర్ నో క్వశ్చన్గా మార్చుకొని ఆ క్వశ్చన్కి బిగినింగ్లో ఇంటరాగేటివ్ వర్డ్ ఉపయోగిస్తే ఆ క్వశ్చన్స్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అవుతాయి. ఎండింగ్లో క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇంటరాగేటివ్ నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలంటే ఒక స్టేట్మెంట్ చూద్దాం. దే హ్యాడ్ నాట్ గాన్ టు వర్క్. వాళ్ళు పనికి వెళ్ళలేదు. ఇది నెగిటివ్ స్టేట్మెంట్. పనికి వెళ్ళలేదా అనాలి. ఆ దే అనే సబ్జెక్ట్ తర్వాత ఉండే హ్యాడ్ నాట్ని సబ్జెక్ట్ ముందు ఉపయోగించాలి. హ్యాడ్ దే గాన్ టు వర్క్. వాళ్ళు పనికి వెళ్ళలేదా. ఇది ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇస్తే నెగిటివ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ముందు WH అంటే ఇంటరాగేటివ్ వర్డ్ ఉపయోగిస్తాము. వై హ్యాడ్ దే గాన్ టు వర్క్. ఎందుకు వాళ్ళు పనికి వెళ్ళలేదు. వెన్ హ్యాడ్ దే గాన్ టు వర్క్. ఎప్పుడు పనికి వెళ్ళలేదు. ఇట్లా పాజిటివ్ స్టేట్మెంట్ అయినా నెగిటివ్ స్టేట్మెంట్ అయినా ముందు ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్గా మార్చుకొని ఆ క్వశ్చన్స్కి ముందు WH ఇంటరాగేటివ్ వర్డ్స్ ఉపయోగించి ఎండింగ్లో క్వశ్చన్ మార్క్ ఉంచితే అవి ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అవుతాయి. సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ మాత్రమే ఉండి దాన్ని ముందు తీసుకొచ్చినప్పుడు అవి పాజిటివ్ క్వశ్చన్స్ అవుతాయి. సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ నాట్ ఉండి వాటిని సబ్జెక్ట్ ముందు తీసుకొచ్చినప్పుడు క్వశ్చన్ తయారు చేస్తే అవి నెగిటివ్ క్వశ్చన్స్ అవుతాయి. పాజిటివ్ క్వశ్చన్స్కి అయితే స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే WH వర్డ్, హ్యాడ్, సబ్జెక్ట్, V3, ఆబ్జెక్ట్, క్వశ్చన్ మార్క్. నెగిటివ్ క్వశ్చన్స్ అయితే WH వర్డ్, హ్యాడ్ నాట్, సబ్జెక్ట్, V3, ఆబ్జెక్ట్. ఈ విధంగా మనం క్వశ్చన్స్ని తయారు చేస్తాం. పాస్ట్ పర్ఫెక్ట్లో పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఉంటుంది. సబ్జెక్టు, హ్యాడ్, V3, ఆబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ తర్వాత ఉండే హ్యాడ్ని సబ్జెక్ట్ ముందు రాస్తే పాజిటివ్ ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్ అవుతుంది. ఈ క్వశ్చన్కి ముందు ఇంటరాగేటివ్ వర్డ్ ఉపయోగిస్తే పాజిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్ అవుతుంది. ఎండింగ్లో క్వశ్చన్ మార్కు. అదేవిధంగా నెగిటివ్ స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే సబ్జెక్టు, హ్యాడ్ నాట్, వెర్బ్ 3, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఈ హ్యాడ్ నాట్ని సబ్జెక్టు ముందు ఉపయోగిస్తే ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇచ్చే నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది. ఈ క్వశ్చన్కి బిగినింగ్లో ఇంటరాగేటివ్ వర్డ్ ఉపయోగిస్తే అది ఇంటరాగేటివ్ నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది.